రైట్ గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా కోల్కతాలో పర్యటించాడు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ. దీంతో తమ అభిమాన నటుడిని దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూద్దామని స్టేడియంకు వేల సంఖ్యలో తరలి వచ్చారు ఫ్యాన్స్. టికెట్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. అయితే అనుకున్నదొకటి, అక్కడ జరిగింది మరొకటి. దీంతో అంతులేని అభిమానం కాస్త అసంతృప్త జ్వాలగా మారింది. దాని ఫలితమే ఈ షాకింగ్ విజువల్స్ అన్నీ కూడా. ఈ ఉదయం కోల్కతాలో దిగిన మెస్సీ 11 గంటల 30 నిమిషాల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్ళాడు. అప్పటికే భారీ స్థాయిలో అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. అయితే రాజకీయ నేతలు, ఫుట్బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్లు, ఇతర సభ్యులు ఆయనను చుట్టుముట్టడంతో స్టాండ్స్ నుంచి మెస్సీని చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. అతడి చుట్టూ ఉన్న వారిని భద్రతా సిబ్బంది దూరం జరిపే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ గందరగోళ పరిస్థితులతో ముందుగా నిర్ణయించిన ఈవెంట్లను నిర్వహించలేకపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే మెస్సీని స్టేడియం నుంచి తీసుకుని వెళ్ళిపోయారు నిర్వాహకులు. దీంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రౌండ్లోని కుర్చీలు, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు విసిరేసి అసహనం వ్యక్తం చేశారు. టికెట్ కోసం భారీగా వెచ్చించి గంటల పాటు వేచి చూసిన వారు కనీసం మెస్సీ నోటి నుంచి ఒక్క మాట కూడా వినలేకపోవడంతో అభిమానులను అసహనానికి గురి చేసింది. దీంతో స్టేడియంలోకి దూసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. అక్కడి భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేకపోవడంతో గంట పాటు ఈ గందరగోళం కొనసాగింది. మరోవైపు స్టేడియంలో నెలకొన్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీతో పాటు అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై జస్టిస్ ఆషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు సీఎం మమతా.